నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. నీటి పన్ను వసూళ్లపై విచారణ చేపట్టిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్ వివరాలు సేకరించి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని వెల్లడి. 2.40 కోట్లతో మిషన్ భగీరథ బల్క్ వాటర్ కనెక్షన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ 22వ ప్యాకేజీలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చేస్తామని హామీ. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి అనంత లోకాలకు కామారెడ్డి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి గుండెపోటుతో మృతి. కామారెడ్డి జిల్లా జగన్నాథపల్లి 161వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 3 యువకుల దుర్మరణం. ఆరోపణలు ఎదుర్కొంటున్న మిషన్ భగీరథ నీటి పన్నుల వసూళ్లపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగా అదనపు కలెక్టర్ చందర్ నాయక్ తాడ్వాయి మండలం కృష్ణాజీ వార్డులో విచారణ చేపట్టారు. నీటి పన్నుపై వివరాలు సేకరించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి గ్రామంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్ నీటి పన్ను వసూళ్లపై విచారణ చేపట్టారు. నీటి పన్ను వసూలు చేయడానికి గల కారణాలు మిషన్ భగీరథ పంచాయతీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ ద్వారా ఎంత మేరకు నీళ్లు సరఫరా అవుతున్నాయని, పంచాయతీ బోనర్ ద్వారా నీరు సరఫరా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని వివరాలపై ఆరా తీశారు. మిషన్ భగీరథ నీరు సగం ట్యాంకు కూడా నిండడం లేదని అధికారులు బదులిచ్చారు. పంచాయతీ బోర్డులు ప్రారంభించకపోతే నీళ్లు ఇవ్వలేమని చెప్పారు. సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో నీటి స్టేటస్ పన్ను వసూళ్ల ఆరోపణలపై విచారణ చేపట్టడం జరిగిందన్నారు. నీటి పన్ను 50 రూపాయలు తీసుకుంటున్న విషయం వాస్తవమే అన్నారు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని, అక్కడి నుండి పంచాయతీరాజ్ కమిషనర్ కు వెళ్తుందని పేర్కొన్నారు. కాలిపోవడం కానీ లెంతులు దించడం కానీ అవన్నీ జరిగింది. ఒకవేళ సబ్సిడీ వచ్చి ఆ పెద్ద కొత్త పైప్ లైన్ వేస్తే అప్పుడు పరిష్కారం కావచ్చు. అంతే. ఏది మనకు కోజపాటు నుంచి వచ్చే వాటర్ మనకు సఫిషియెంట్ గా ఇక్కడ వాళ్ళు ఏమంటారు గ్రిడ్ నుంచి సప్లై చేస్తే అప్పుడు ట్యాంక్. సో వాళ్ళు ఏమైనా పబ్లిక్ దగ్గర ఏమైనా ఎంకరేజ్ చేస్తున్నారు కామారెడ్డిగా సప్లై తొందరగానే ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారంగా నేను డిపిఓ గారు రావడం జరిగింది. స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి అదేవిధంగా ప్రత్యేకాధికారి ఎండిఓ గారిని పిలిపించి ముఖ్యంగా ఈ మిషన్ భగీరథ వాటర్స్ సప్లై స్టేటస్ అదేవిధంగా ప్రతి నల్లకు 50 రూపాయలు కలెక్షన్ చేస్తున్నారు అనేటువంటి కంప్లైంట్ పైన విచారణ చేయడానికి అని చెప్పేసి మిషన్ భగీరథ ఇంజనీర్ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పంచాయతీలో స్థానికంగా ఉన్న డ్రింకింగ్ వాటర్ డైరెక్ట్ బోర్ మోటార్ కానీ అవి ఆన్ చేస్తేనే సప్లై చేస్తేనే అందరికీ ప్రజలందరికీ సప్లై చేయగలుగుతామని చెప్పేసి వాటర్ సప్లై చేయగలుగుతున్నామని గ్రామ కార్యదర్శి అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పడం జరుగుతుంది. కనుక గ్రామ పంచాయతీ యొక్క రిసోర్సు అంటే ఒక ఇన్కమ్ పెంచడానికి రసీదు పూర్వకంగా ముఖ్యంగా ఒక 50 రూపాయలు ప్రజల నుంచి నల్ల టెక్స్ రూపంలో వసూలు చేస్తున్నామని చెప్పేసి వారు చెప్పారు. ఇది ఎక్కడ కూడా వసూలు చేయమని చేయకూడదు అనేటువంటిది మిషన్ భగీరథ వచ్చిన తర్వాత ఎలాంటి గైడ్లైన్స్ లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళు గ్రామ కార్యదర్శి అదేవిధంగా ప్రత్యేకాధికారి మిషన్ భగీరథ ఏఈ గారు ఈ ప్రజలు ఇచ్చిన ఒక అసెస్మెంట్ రిపోర్టు వాళ్ళ యొక్క ఇప్పుడు వరకు డ్రింకింగ్ వాటర్కు కరెంటు యొక్క వాడకము ఓన్లీ డైరెక్ట్ పంపింగ్ అదేవిధంగా ఈ యొక్క నివేదిక జిల్లా కలెక్టర్ గారి ద్వారా అర్పూర్కి వస్తాయి. అర్పూర్ నుంచి ఇందర్వాయి నుంచి మల్లన్నగుట్టకు వస్తాయి. మల్లన్నగుట్ట నుంచి డిస్ట్రిబ్యూట్ అయింది. పవర్ డిస్ట్రిబ్యూషన్ అంటే అక్కడ వర్క్ చేసిన కాబట్టి ఎక్స్ట్రోడ్లో అదే వాటర్ మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ చేయిపోయింది కాబట్టి పలిగిపోయింది. అక్కడ పలిగిపోతే మ్యాక్సిమం ఒక 2 ఎకరాల 3 ఎకరాల వాటర్ తడిసిపోయినాయి. అదంతా క్యూర్ అయిపోయింది. అంతా డిస్ప్లే నుంచి ఇందర్వాయి నుంచి వచ్చే లైన్ ఇమీడియట్లీ జేసీబీ వచ్చింది. అన్నీ వచ్చినాయి, రిపేర్ చేసి ఇంటో 12 గంటలలో రిపేర్ అయిపోయి మళ్ళీ ఆటోమేటిక్గా చేసిపోయారు. అట్లాంటి కావచ్చు మిగతా ఖర్చులు కూడా ఉంటాయి. గ్రామ పంచాయతీ అంటే ఒక ఫ్యామిలీ అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయి, గ్రామ పంచాయతీకి ఎన్ని ఉంటాయో మీరు అర్థం చేసుకోండి.
బ్లీచింగ్ పౌడర్ కొనాలి, ఇంటర్నల్ లీకేజెస్ చేయాలి. సింగిల్ టైం మరి ఇస్తున్నామని ఎట్లా చెప్తున్నారు? 2 సార్లు కాదు, సింగిల్ టైం ఇస్తున్నాం సార్, సింగిల్ టైం ఇస్తున్నాం. మీరు అట్లా ఇస్తుందంటే రేపటి నుంచి మేము ఒక్క మోటార్ కూడా నడిపియము, మీకు అప్పుడు ఏర్పడుతుంది మేడం. ఇక. ట్యాంక్ ఫుల్ అవుతుంది మేడం, సింగిల్ టైం అయితే అవుతుంది కంపల్సరీ. కాదు మేడం, డిమాండ్ ఎంతుందో సప్లై ఎంతుందో డిమాండ్ చెప్పండి మేడం. 40K మీకు ఎంత వస్తుంది డైలీ? సగం వస్తుంది సార్. 80 KL దగ్గర 40 KL వస్తుంది సార్, 60 KL దగ్గర 30 KL వస్తుంది. వాటర్మెన్ చెప్పు ఒకటి పూట వస్తుంది సార్, 2 పూటలు లేదు. అదే ఎంత? మిషన్ భగీరథ ఫ్రీ అని రేపటి నుంచి మేము ఏం చేయాలి మేడం? గ్రామ పంచాయతీ పెట్టదు, జనాలు కూడా గ్రామ పంచాయతీ కడదాం. కాబట్టి మిషన్ బయట వాటర్ సప్లై సరిపోతలేదు కాబట్టి గ్రామ పంచాయతీ వాళ్ళు సప్లై పంచాయతీ వాళ్ళు కాబట్టి దానికి వన్ ఫిల్లింగ్ కూడా 80 KL ఉంటే 40 KL హాఫ్ ఫిల్లింగ్ అది. ఈ క్లినిక్ సెక్షన్ కోసము పౌడర్ కోసము దోమల కోసం వాడుతున్నామని చెప్పి మీకు చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు 23 కోట్ల నిధులు విడుదల చేశామని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. లింగంపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో 2.40 కోట్ల నిధులతో మిషన్ భగీరథ బల్క్ నీటి కనెక్షన్ నిర్మాణ పనులకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ సకల సదుపాయాలతో TGIACని ఏర్పాటు చేయాలనుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఒక కంపెనీని తీసుకొచ్చాం, అది కూడా వచ్చే నెలలో ప్రారంభం కాబోతుందన్నారు. మరిన్ని కంపెనీలతో కూడా మాట్లాడుతున్నాం. ఈ కంపెనీలు రావడం వల్ల నియోజకవర్గంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఎన్నోసార్లు జాబ్ మేళాలు నిర్వహించి యువతకు ఉపాధి కల్పించామని గుర్తు చేశారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ నిర్మాణ పనుల్లో భాగంగా భూంపల్లి, మోతే, కాటివాడి జలాశయాల నిర్మాణాలకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ తో మాట్లాడి అవసరమైన నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఆర్థిక శాఖ నుండి ఫైనల్ అప్రూవల్ వస్తే జలాశయాల నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. రైతుల వివరాలు సేకరించి నివేదికను వారం రోజుల్లోగా అందించాలని ఎంఆర్ఓను ఆదేశించారు. రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ రామారెడ్డి కానీ, గాంధారి కానీ, సదాశివమట్ల కానీ ఈ అన్ని ప్రాంతాలకు మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. 22వ ప్యాకేజ్ 1,00,000 ఎకరాలకు నీళ్ళ గురించి ఎప్పుడో 2009లో అయిపోయింది. పైపులు చిల్లుమట్టిపోయినాయి. మరి దాని గురించి నేను ఎమ్మెల్యే అయినాక చెప్పులారేటట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంబడ తిరిగి మన 23 కోట్లు తీసుకొచ్చి అలా వర్కులు స్టార్ట్ అని మనం అమలు చేసుకున్నాం. 22 ప్యాకేజ్ 1,00,000 ఎకరాలకు మరి 1,540 కోట్లతోని చీఫ్ ఇంజనీర్తోని ఈఎన్సీ గారితో సైన్ చేయించిన, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బజ్జావర్తో కూడా సైన్ చేయించిన. ఇలా ఫైనాన్స్ కూడా ఫైల్ అయింది. 1,540 కోట్లతోని మోతే దగ్గర, కాటేవాడ దగ్గర రిజర్వాయర్లు కట్టిస్తున్నాం. వర్షంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్లు పంపిణీ చేసినట్లు బాన్స్వాడ మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ తెలిపారు. కార్మికుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని తన వంతు సహకారం అందించినట్లు చెప్పారు. రోగాల బారిన పడకుండా ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ పారిశుద్ధ కార్మికులకు రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు రాత్రి పగలు తేడా లేకుండా ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తారని చెప్పారు. వర్షంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు అనారోగ్యానికి గురి కాకుండా వారి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తన వంతు సహకారంగా రెయిన్ కోట్లు పంపిణీ చేశానని తెలిపారు. మున్సిపల్ అధికారులు ఇతర కార్మికులకు కూడా రెయిన్ కోట్లు అందించాలని కోరారు. వర్షాకాలంలో పట్టణ ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనారోగ్యం పాలు కాకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. బాన్స్వాడ 13 వార్డ్ కౌన్సిలర్ బాడీ సీమా నా పేరు. ఏదైతే కార్మికులు పొద్దనక రాత్రి అనక వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో మరియు ఈ వర్షాకాలం నందు వాళ్ళకు చాలా ఇబ్బంది అనిపించి 3 days 4 days క్రితం వాళ్ళని చూశాను.
మొత్తం వాళ్ళ చేతులు ఇట్లా ముడతలు ఆ వర్షంలో నాని ముడతలు అయినాయి. కాబట్టి వాళ్ళని చూసి నా ఎంతో సహకారం చేశాను వాళ్ళకు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడనే కాకుండా మొత్తం మున్సిపాలిటీ ప్రతి కార్మికులకు మున్సిపాలిటీ నుంచి వాళ్ళకి ఏదన్నా సాయం చేయగలరని నా యొక్క కోరిక. అలాగే ఏదైతే ఇప్పుడు వర్షాకాలం ఏదైతే ఉన్నాయో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నీట్గా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి. అలాగే మున్సిపాలిటీ ఏదైతే కమిషనర్ గారు వార్డులలో ప్రతి దగ్గర సహకరించి రాష్ట్రంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలను నిషేధించాలని ఏఎస్ఎఫ్ నాయకులు అన్నారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం భయపడుతోందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న దోపిడీకి విద్యాశాఖ వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఏఎస్ఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కాసిరెడ్డి మణికంఠారెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి అక్షరాలతో లక్షల రూపాయలు వ్యాపారం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అధిక ఫీజులు నియంత్రించకుండా ప్రైవేటు విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతోందన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే సీజ్ చేయాలి. ఆ దమ్ము ధైర్యం విద్యాశాఖ అధికారులకు లేదని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ఆ విద్యా సంస్థను విద్యాశాఖ నిషేధించాలన్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఆర్టీసీ బస్ పాస్ ఛార్జీలను పెంచడం సరికాదని విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగంపై సమీక్ష నిర్వహించి ప్రభుత్వ విద్యాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల కిందట అధికారంలో ఉన్న తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నేడు రాష్ట్రంలో నిర్వీర్యం చేసే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మూతవేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తున్న స్పష్టంగా అర్థమవుతోంది. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ఇలా ఒక ట్రస్ట్ ద్వారా నిధులు సేకరిద్దామనేటువంటి ఆలోచన ప్రభుత్వం రావడం అంటే ఇలా పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేటువంటి ఉన్నత విద్య చదువుకోవడానికి ఆసరాగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ఉన్నది. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై ప్రభుత్వం దుష్ప్రచారం చేయకుండా ఫీజు రియంబర్స్మెంట్ పథకం నిర్వీర్యం చేయకుండా వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ప్యాకెట్ వెంటనే విడుదల చేయాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు దోపిడీ చేసి ఇలా అక్షరాలతో లక్షల రూపాయలు వ్యాపారం చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఫీజుల నియంత్రణ చేయడంలో ఇలా ప్రైవేట్ విద్యా సంస్థల అరాచకాలను అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెప్తా ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ 18 ఏళ్ల పాలన ఇలా విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇలా ఎలక్ట్రిక్ స్కూటీలు కానీ ల్యాప్టాప్లు కానీ ప్రతి విద్యార్థి ఇంటికి ఉచిత వైఫై కానీ ఇప్పటివరకు ఎందుకు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు కూడా ఇవ్వకుండా ఇలా విద్యార్థుల సంక్షేమం పట్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు తన వద్ద విద్యాశాఖ పెట్టుకొని ఇలా విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఇలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మాత్రమే ఇలా ప్రామాణికం అంటూ ఇలా గురుకులాలను సంక్షేమ హాస్టళ్లను కేజీబీవీలను మూత వేసే విధంగా ఇలా అందులో సౌకర్యాలు కల్పించకుండా కేవలం ప్రచారానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పై సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న దృష్టి ఇలా సంక్షేమ హాస్టళ్లపై ఎందుకు లేదని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర విద్యాశాఖ పెట్టుకొని విద్యారంగం నిర్వీర్యం చేయకుండా విద్యారంగంలో రాష్ట్రంలో నెంబర్ 1 తీసుకుపోయే విధంగా కృషి చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజులను విడుదల చేయకపోతే ఏఐఎస్ఎఫ్ అదును పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్ ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్.
తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ రథయాత్ర విద్యానగర్ పాత సాయిబాబా ఆలయం నుండి ప్రారంభమై శ్రీ కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. ఈ రథయాత్రలో విదేశాల భక్తులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అత్యంత వైభవంగా జరుగుతున్నది. శ్రేయోభిలాసులు, భక్తులు, కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కలిసి ఈ జగన్నాథుడు ఒడియానాథుడే కాదు, ప్రతి పట్టణానికి జగన్నాథ్ అంటే జగత్తందరికీ కూడా నాథుడని తెలియజేయడమే ఈ ఉత్సవం యొక్క ఉద్దేశం. ఈ ఉత్సవాన్ని దేశ విదేశాల్లో అంతర్జాతీయ విజ్ఞాన సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుత్వాల వారు ప్రపంచవ్యాప్తంగా జరిపించారు. వారి శిష్యులు దేశ విదేశాల నుంచి వచ్చి రామచంద్రుల భక్తులకి తమ ప్రవచనాన్ని వినిపించబోతున్నారు. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. హరే కృష్ణ. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర. యాత్ర అనంతరము మనం కన్యకా పరమేశ్వరి ఫంక్షన్ హాల్లో తదుపరి కార్యక్రమాలు ఉంటాయి. సంస్కృతి కార్యక్రమాలు, చెప్పలు, వ్యాపారాలు, ఈ సంవత్సరం 140 రకాల నైవేద్యాల సమర్పణ ఉంటుంది. తదనంతరం స్వామివారి ప్రవచనం, మహాహారం. కామారెడ్డి జిల్లా జగన్నాథపల్లి 161వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 యువకులు మృత్యువాత పడ్డారు. మృతి చెందిన యువకులను జుక్కల్ మండలం మహమ్మదాబాద్ కు చెందిన వెంకట్ గణేష్, బిచ్కుందాకు చెందిన నవీన్లుగా గుర్తించారు. అప్పటి వరకు ఆనందంగా గడిపిన యువకులు మృతి చెందడంతో వారి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండలం జగన్నాథపల్లి 161వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ ను పల్సర్ బైక్ ఢీకొని 3 యువకులు మృతి చెందారు. జొక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పొనుగంటి వెంకట్, మంగళి గణేష్, బిచ్కుందాకు చెందిన నవీన్ అనే 3 యువకులు తమ గ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడ మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. 3 స్నేహితులు కలిసి పిట్ల మండలం మారాడు గ్రామానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తమ గ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగింది. 3 యువకులు మృతి చెందడంతో వారి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పెద్ద కొడబ్గల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. యువకులు అతివేగంతో మద్యం సేవించి వాహనం నడపవద్దని డీఎస్పీ విఠల్ రెడ్డి కోరారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన యువకుడికి పుట్టినరోజే చివరి రోజైంది.
కామారెడ్డి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి ఫిలిప్సిన్లో గుండెపోటుతో మరణించాడు. జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సిన ఇంట్లో ఈ వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. డాక్టరే వస్తాడనుకున్న కొడుకు అనంత లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రుల రోదనను మినంటాయి. ఫిలిప్పీన్స్ లో డోంగ్లీ మండలంలోని కుర్లా గ్రామానికి చెందిన వైద్య విద్యార్థి 23 సంవత్సరాల వడ్ల యోగి మృతి చెందాడు. గుండెపోటుతో చనిపోయినట్లు అతడి బంధువులు తెలిపారు. పుట్టినరోజు నాడే యోగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డోంగ్లీ మండలం కుర్లా గ్రామానికి చెందిన యోగి 3 ఏళ్ల క్రితం MBBS కోసం ఫిలిప్సిన్ వెళ్లాడు. కళాశాలకు సెలవులు ఇవ్వడంతో 3 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి 15 రోజుల కిందటే తిరిగి అక్కడికి చేరుకున్నాడు. బుధవారం యోగి పుట్టినరోజు కావడంతో ఉదయం 8 గంటలకు అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శుభాకాంక్షలు చెప్పారు. అంతలోనే ఛాతీలో నొప్పి వస్తుందని యోగి తన తండ్రికి ఫోన్ చేసి చెప్పగా ఆసుపత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. స్నేహితుల సహాయంతో ఆసుపత్రికి వెళ్తుండగా మెట్లు దిగే క్రమంలో యోగి కుప్పకూలిపోయాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు అతడి స్నేహితులు తెలియజేశారు. కుమారుడి మరణవార్త విన్న తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీటి పన్ను వసూళ్లపై విచారణ చేపట్టిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్. వివరాలు సేకరించి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని వెల్లడి. 2.40 కోట్లతో మిషన్ భగీరథ బల్క్ వాటర్ కనెక్షన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్. 22వ ప్యాకేజీలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చేస్తామని హామీ. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి అనంత లోకాలకు. కామారెడ్డి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి గుండెపోటుతో మృతి. కామారెడ్డి జిల్లా జగన్నాథపల్లి 161వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 3 యువకుల దుర్మరణం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN, ప్రతిక్షణం ప్రజాపక్షం.